Right, let's see mixtures and alligation and mixtures. Okay, so this is one of the important topic in arithmetic. Right, we'll get two to three questions in any exam. Right, so what is alligation and mixtures, sir? Okay, what is alligation and mixtures? Right, so how we do like this. Okay, actually before that I will explain what is, right, this chapter about. Right, for example, see here, there is a vessel. Okay, so ఇందులో మిల్క్ ఉందాం అనుకోండి, ఇందులో కూడా మిల్క్ ఉంది. రైట్, ఈ రెండు క్వాంటిటీస్ కొత్త వెజల్లో పోసామన్నట్టు. ఓకే, కొత్త వెజల్లో పోస్తే ఎన్ని లీటర్లు అవుతుంది అనేది మన క్వశ్చన్. ఎగ్జాంపుల్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 లీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లీటర్స్ ఉన్నాయి. మొత్తం ఎంత? ఇది 5 లీటర్స్. ఇది ప్యూర్ మిల్క్ అండి, ఇది వాటర్ మిల్క్ అనుకోండి. రైట్, అది బేసిక్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 3 kg రైసు, ఇది ఒక 5 kg రైసు. ఓకే, ఇది ఒక 3 kg రైసు, ఇది ఒక 5 kg రైసు. రైట్, సో పర్ రూపీ అనుకోండి, లేకపోతే డైరెక్ట్ ఇలా రాసుకోండి, సింపుల్గా రాసేద్దాం. రైట్, సో ఈ రెండు 2 kg రైస్తోని మిక్స్ చేసామన్నట్టు. 2 kg రైస్తోని మిక్స్ చేసాము, లేకపోతే 4 kg రైస్తో మిక్స్ చేసాము. ఎందుకు 4 kg తీసుకుంటున్నాం సార్ అంటే, యాక్చువల్లీ అలిగేషన్స్లో ఒక రూల్ ఉంది, అది చెప్తాను. రైట్, సో అంటే చూడండి, ఇది 3 kg రైస్, ఇది 5 kg రైస్, ఇది 4 kg రైస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్. ఇవి మిక్స్ చేసినప్పుడు మనకి రేషియో ఎంత వస్తుందో కనుక్కోమంటాడు. రైట్, చూడండి, ఇది 3, 4 డిఫరెన్స్ ఎంత అంటే 4 - 3 డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ 5 - 4 డిఫరెన్స్ ఎంత? 1. అంటే అది ఏ రేషియోలో ఉన్నాయి? 1:1 రేషియోలో ఉన్నాయి. ఇది ప్యూర్ రైస్ అనుకోండి, ఇదేమో లూజ్ రైస్ లాగా అనుకోండి. సో ఇవి రేషియోలు ఉన్నాయి, 1:1 రేషియోలో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అలిగేషన్ అండ్ మిక్చర్స్. చూడండి ఇక్కడ, సో సిపి ఆఫ్ యూనిట్ క్వాంటిటీ అంటే ఇది కాస్ట్ ప్రైస్, కొన్నవేళ ఇది దీనిది, ఇదేమో దీనిది. ఈ రెండు యావరేజ్ ప్రైస్, ఈ రెండింటి యావరేజ్ ఎంత అంటే ఇది అంట. అప్పుడు ఈ రేషియో కనుక్కోమని చెప్తాడు. ఓకే, రైట్, ఈ విధంగా సింపుల్గా ఉంటుంది. కానీ ఇందులో ఒక 5 to 6 కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, సో ఇందులో బేసిక్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ బేసిక్ క్వశ్చన్ సార్? ఫస్ట్ వన్, ఇక్కడ బేసిక్ క్వశ్చన్ చూడండి. ఓకే, బేసిక్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్ హియర్? ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ రైస్. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ రైస్ 100 kgs, 100 rupees per kg. ఓకే, 100 rupees per kg. అదే ఇంకో దాంది అంటే 180 rupees per kg. ఇంకొక దాంది 180 rupees per kg. రైట్, ఈ రెండు మిక్స్ చేశాడట. అయితే మిక్స్ చేస్తే మనకు వీటి యావరేజ్ ప్రైస్ ఎంత వచ్చిందట అంటే, వీటి యావరేజ్ ప్రైస్ 150 రూపీస్ వచ్చింది. ఎంత? 150 రూపీస్ పర్ కేజీ. అయితే వాటిని ఏ రేషియోలో మిక్స్ చేశాడని అడుగుతాడు క్వశ్చన్లో. ఓకే, ఏ రేషియోలో మిక్స్ చేశాడని క్వశ్చన్ అడుగుతాడు.
అప్పుడు ఎలా వేస్తాం సార్ అంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ రూల్ చూడండి, దీనితో కంపేర్ చేస్తే ఇది పెద్దది. ఓకే రైట్. సో ఇది స్మాల్ ఉందన్నట్టు. అదే దీంతో కంపేర్ చేస్తే ఇది పెద్ద, చూడండి దీంతో కంపేర్ చేస్తే ఇది చిన్నది, దీంతో కంపేర్ చేస్తే ఇది పెద్దది. అంటే స్మాల్ బిగ్ ఉండాలి పక్కా. దీనికి మనకు ఈ అలిగేషన్ రూలే అది. ఓకే, ఈ రెండు చిన్నగా ఉండకూడదు దీనికంటే. ఐదర్ ఇది పెద్ద ఉండాలి లేకపోతే ఇది పెద్ద ఉండాలి, ఏదో ఒక క్వాంటిటీ పెద్ద ఉండాలి. రైట్. సో దీన్ని చేస్తే చూడండి, 180 మైనస్ 150 ఎంత వస్తుంది? 30. ఇక్కడ 150 మైనస్ 100 ఎంత వస్తుంది? 50. సో రేషియో ఎంత? ఏ రేషియోలో వాటిని కలిపాడు? 3:5 రేషియోలో కలిపాడు. ఓకే, దే మిక్స్డ్ దిస్ ఇన్ 3:5. రైట్. సో అలిగేషన్ రూల్స్ ఏంటి సార్? సో యాక్చువల్లీ అలిగేషన్ రూల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అలిగేషన్స్ రూల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ క్వాంటిటీస్ షుడ్ బి సేమ్. అంటే మనము వీ హ్యావ్ టు టేక్ ద క్వాంటిటీస్. రెండవది, ఓకే, if it is cost price here, it should be also cost price here. Or okay, if it is selling price here, it should be selling price here. Or if it is profit percentage, it should be profit percentage. అంటే దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకోవాలి? ఇక్కడ ఈ రెండు క్వాంటిటీస్ ఏమున్నాయో ఇక్కడ కూడా అదే సేమ్ క్వాంటిటీ ఉండాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉండి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉందనుకోండి, మనం దాన్ని కాస్ట్ ప్రైస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అదే ఒకవేళ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉండి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉందనుకోండి, మనం దీన్ని సెల్లింగ్ ప్రైస్కు కన్వర్ట్ చేసుకోవాలి. రైట్. ఈ రూల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ. రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ద రేషియో ఇన్ విచ్ ఏ మ్యాన్ మస్ట్ మిక్స్ రైస్ అన్నాడు. ఓకే, సో ఎట్ 10.20 per kg and 14.40 per kg. So as to make a mixture worth 12.60 per kg. ఓకే, వాడు ఏమంటున్నారంటే ఇక్కడ ఒక క్వాంటిటీ ఉంది, ఇక్కడ ఒక క్వాంటిటీ ఉంది. ఓకే, ఇది ఎంత ఉంది? 10.20 per kg ఉంది, ఇది 14.40 per kg ఉంది. అయితే వాటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకు మీన్ ప్రైజు 12.60 వస్తుందంట. ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకు మీన్ ప్రైజు 12.60 వస్తుంది అన్నాడు. రైట్. సో చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2.4 అంతే కదా. ఈ డిఫరెన్స్ ఎంత? 14 అంటే 1.4, 1.8. ఓకే, 1.80. ఇది 2.40. అంటే చూడండి, 6 3s, ఓకే, 6 4s. సో ఏ రేషియోలో మిక్స్ చేయాలి వీటిని? దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ ద రేషియో 3:4. ఓకే, సో ఇట్లా సింపుల్గా చేసేయండి. ఇక్కడ చూడండి, ఒకటి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మనకి క్వాంటిటీస్ ఇక్కడ కాస్ట్ ప్రైజు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు అనుకోండి, మనము కాస్ట్ ప్రైస్లో కన్వర్ట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. రైట్. ఇక డైరెక్ట్ ఎందుకు చేసామంటే ఇది కాస్ట్ ప్రైజే, ఇది కాస్ట్ ప్రైజే, ఇది కాస్ట్ ప్రైజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఇన్ విచ్ ద డార్జిలింగ్ టీ ఎట్, ఓకే, ద రేషియో ఇన్ విచ్ ద డార్జిలింగ్ టీ ఎట్
960 per kg ఈజ్ మిక్స్డ్ విత్ ద, సో డార్జిలింగ్ టీని అస్సాం టీతో మిక్స్ చేసినట. ఓకే, ఇది ఎంత? 750 రూపీస్. ఎంత మిక్స్ చేశాడు? 750 రూపీస్. ఓకే, టు గెయిన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% బై సెల్లింగ్ ద మిక్చర్ 972 per kg. అంటే ఇక్కడ చూడండి మా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. బట్ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఏం రావాలి? ఇట్ షుడ్ బి ఆల్సో కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ రావాలంటే ఎలా సార్? మరి ఇంతకుముందు డిస్కస్ చేసాం మనం. ఓకే, ఎలా సార్ అంటే వాడు ప్రాఫిట్ ఎంత అన్నాడు? ప్రాఫిట్ 20% అన్నాడు. అంటే అది 100 రూపీస్ కొంటే వాడు ఎంతకు అమ్ముతున్నాడు? 120 రూపీస్కి అమ్ముతున్నాడు, అంతే కదా? ఇది సిపి, ఇది ఎస్పి. సో 120, యాక్చువల్లీ మనం 100 రూపాయలు తీసుకుంటే మనకు 120 వచ్చింది. వానికి ఎంత వచ్చింది అక్కడ? 972 వచ్చింది. అంటే ఈ 100 ఎంతనో కనుక్కోవాలి. సో ఈ 0 క్యాన్సల్. ఓకే, సో 12 8s are 96, సో రిమైనింగ్ 81. సో అంటే ఇది ఇంటూ 81, ఇక్కడ ఇంటూ 81, అంటే ఎంత వస్తుంది మనకు? 810. ఇదేంటి మా? సిపి. ఈ సిపి ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. ఇది యాక్చువల్ జరగాల్సింది. అక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉండాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి? డిఫరెన్స్ కనుక్కోండి. ద డిఫరెన్స్ హియర్ ఈజ్ 150. ఓకే, సో ద డిఫరెన్స్ హియర్ ఈజ్ 50 plus 60. So this one cancel. So 3 2s are 3 5s are 2:5. So what is the answer? 2:5. ఓకే, ఇక్కడ మనకి ఏది ఇంపార్టెంట్ అంటే ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిస్ క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము సిపి నుంచి వెళ్ళి ఎస్పి నుంచి వెళ్ళి సిపి అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ స్పిరిట్ అండ్ వాటర్ ఇన్ 2 mixtures. The ratio of spirit and waters in the 2 mixtures of the volume 20 liters and 36 liters are 3:7 and 7:5. Okay, so respectively the 2 mixtures are mixed together. Now the ratio of the spirit and water in the new mixture is అన్నాడు. రైట్, సో క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఒక వెజల్ ఉందంటమ్మా. ఓకే, ఇక్కడ కూడా ఇంకో వెజల్ ఉంది. అయితే ఇది ఎంత? 20 లీటర్స్ ఉన్నాయంట. ఇందులో ఎంత? 36 లీటర్స్ ఉన్నాయంట. ఓకే, సో దీని రేషియో ఎంత? 3:7. దీని రేషియో ఎంత? 7:5. ఓకే, డన్, అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈ రెండు కలిపి ఒక రేషియోగా మిక్స్ చేశారంట. మిక్స్ చేస్తే మనకు న్యూ రేషియో ఎంత వస్తుంది? ఇక్కడ ఏ రేషియో వస్తుంది కనుక్కోమంటున్నాడు. రైట్, సో దీన్ని ఎలా వేయాలంటే చూడండి. యాక్చువల్లీ ఇదేంటి? ఇది స్పిరిట్ అండ్ వాటర్. దిస్ ఇస్ స్పిరిట్ అండ్ వాటర్. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో స్పేస్ లేదు మా, అందుకే ఇలా రాస్తున్నాను. రైట్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ హియర్. ఫస్ట్ వెజల్ ఉందనుకోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ వెజల్. ఓకే, సో ఫస్ట్ వెజల్లో ఇది 20 లీటర్స్ కదా. ఇదేంటి? స్పిరిట్ వాటర్. వాటి రేషియో ఎంత? 3:7. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 3:7 అంటే ఈ టోటల్ ఎన్ని పార్ట్స్ ఇవి? మనకు 10 పార్ట్స్ వాడు ఎంత ఇచ్చాడు?
20 లీటర్స్ ఇచ్చాడు. అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది? 2 లీటర్స్ అవుతుంది. అంటే స్పిరిట్ ఎంత ఉంది ఇక్కడ? స్పిరిటు ఎంత ఉంది? 3 పార్ట్స్ ఉంది కదా, అంటే 6 లీటర్స్ ఉంది స్పిరిట్. అదే వాటర్ ఎంత ఉంది? 7 పార్ట్స్ ఉంది, అంటే ఎంత ఉంటుంది? 14 లీటర్స్ ఉంటుంది. 6 + 14 ఎంత? 20 లీటర్స్. అంటే ఇది 6 లీటర్స్ ఉంది, ఇది 14 లీటర్స్ ఉందని మీనింగ్ ఇక్కడ. సో ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తున్నా అంటే దీన్ని రబ్ చేస్తున్నాను. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, 6, 14. రైట్, ఫస్ట్ కంటైనర్లో మనకెంత? 20 లీటర్స్ ఉంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 14 ఉంది. నెక్స్ట్ సెకండ్ కంటైనర్ చూడండి. సెకండ్ కంటైనర్లో 36 లీటర్స్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 36 లీటర్స్ ఉన్నాయి. సో 36 లీటర్స్లో మనకు రేషియో ఎంత? 7:5. అంటే 12 పార్ట్స్. 12 పార్ట్స్ అనేది మనకు 36, అంటే 12 × 3. అప్పుడు 3 పార్ట్స్ 5 పార్ట్స్, సారీ ఇది 7 పార్ట్స్ కదా, 7 పార్ట్స్ 5 పార్ట్స్. సో 7 × 3 21, 5 × 3 15. ఓకే, సో అంటే అబ్జర్వ్ చేయండి, స్పిరిట్ ఏమో 21 పార్ట్స్, నెక్స్ట్ వాటర్ ఏమో 15 పార్ట్స్. ఓకే, సో ఇది కూడా క్యాన్సిల్ చేస్తున్నా. స్పిరిట్ 21, వాటర్ ఎంత? 15. ఓకే, స్పిరిట్ 21, వాటర్ 15. ఇప్పుడు ఈ రెండు కలిసి థర్డ్ వెజల్లో, ఒక న్యూ వెజల్లో వాళ్ళు చేశారట, న్యూ వెజల్లో యాడ్ చేశారట. అంటే చూడండి, 6 + 21 ఎంత? 27. 14 + 15 ఎంత? 29. అవి ఏ రేషియోలో ఉన్నాయి ఇప్పుడు? 27:29. ఏంటి సార్ అంటే అవి స్పిరిట్ వాటర్. ఓకే, ఏ రేషియోలో ఉన్నాయి? 27:29 రేషియోలో ఉన్నాయి. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? 27:29. ఓకే, సో ఈ విధంగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. రైట్, సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ చూడండి. ఏ షాప్ కీపర్ బైస్ రైస్ ఏ వెరైటీ ఆఫ్ 75 per kg. ఓకే, సో వెరైటీ ఆఫ్ ఏ 75 per kg and variety of B at 100 per kg. In what ratio should he mix two varieties so that he can sell the result mixture 100 per kg, okay, and make a profit of 25% అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇది ఎంత? 75 per kg A, 100 per kg B. ఓకే, ఏ రేషియోలో మిక్స్ చేస్తే వాళ్ళు 100 రూపీస్కి అమ్మితే 25% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. ఓకే, సో 25% ప్రాఫిట్ ఓకే అమ్మ, బట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ కూడా ఏం రావాలి? కాస్ట్ ప్రైస్ రావాలి. ఓకే, రైట్, బట్ ఇక్కడ ఏమొచ్చింది మనకు? సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్లో కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేస్తాం సార్? ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటున్నాను, ప్రాఫిట్ ఎంత అన్నాడు ఇక్కడ? 25% అన్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 125 అవుతుంది. ఓకే, ఎంత? 125. సో 100 అనేది 125 అనేది యాక్చువల్లీ మనం 100 తీసుకుంటే 125 వచ్చింది. అదే 100 రావాలంటే ఇక్కడ ఎంత తీసుకోవాలనేది క్వశ్చన్. చూడండి, సో ఇది ఇటు వస్తుంది కదా, ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. 5 5s 25. ఓకే, 5 4s. ఓకే, సో 5 × 20, ఇక్కడ 4 × 20 అంటే ఎంత వస్తుంది? 80. సో ఈ 80 ఇక్కడ తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు చేయండి. ఆ డిఫరెన్స్ 20 ఉంది, దీని డిఫరెన్స్ 25 ఉంది, అంతేనా? 75, దీని డిఫరెన్స్ 5.
ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 5 4s. అంటే వాట్ ఈస్ ద రేషియో? 4:1 రేషియో. దే మిక్స్డ్ దిస్ ఇన్ ద 4:1 రేషియో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. రైట్, సో సింపుల్ క్వశ్చన్. In what ratio should two varieties of rice costing 4 and 10 respectively be mixed so that the result mixtures cost 8 per kg అన్నాడు. సింపుల్. ఓకే, సో ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 10, థర్డ్ వన్ 8. సో 2:4, ఇంత 1:2. వాట్ ఈస్ ఆన్సర్? 1:2. సింపుల్ కదా, టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్. రైట్, ఇక్కడ చూడండి. ఏ కెమిస్ట్రీ స్టూడెంట్ హ్యాస్ 95% ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఏ, 25% ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ బి. ఒక దాంట్లో ఏమో 95% ఉందట, ఇంకో దాంట్లో 25% ఉందా. ఇన్ వాట్ రేషియో షుడ్ హీ మిక్స్ ఏ అండ్ బి టు ఫార్మ్ యాసిడ్ విత్ 45% అన్నాడు. చూడండి, ఇది ఎంత ఉంది? 95%, ఇది 20%. ఓకే, నెక్స్ట్ ఇది 45%. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? ఇది 25% వస్తుంది, ఇది ఎంత వస్తుంది? ఇది 50% వస్తుంది. రేషియో 1:2. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1:2. ఓకే, ఈ విధంగా జాగ్రత్త చేయండి. రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఫైండింగ్ ద నంబర్ ఆర్ వెయిట్. సో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళి వాడు క్వశ్చన్స్ చేయాలంటే వెయిట్ నుండి మనకు క్వశ్చన్స్ వస్తాయి. రైట్, లెట్స్ సీ దీస్ క్వశ్చన్స్ ఫస్ట్.